నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఈ రోజు ఎవరైతే బర్త్డేస్, పెళ్లి రోజు మరియు షష్ఠి పూర్తి కార్యక్రమం ఏదైనా సరే, అకేషన్ ఏదైనా సరే బెస్ట్ విషెస్ తెలియజేయాలి అనుకుంటే మై డియర్ పిఎంసికి స్క్రీన్ వేసుకొని అవుతున్న నెంబర్కి కాల్ చేసి చక్కగా మాట్లాడేయండి, వారికి విషెస్ తెలియచేయండి. అండ్ అలాగే ముందుగా మీరు విషెస్ తెలియచేయాలి, సర్ప్రైజింగ్ విషెస్ ఇవ్వాలి అనుకుంటే గనక మై డియర్ పిఎంసిలో నేను నెంబర్స్ చెప్తాను. ఆ నెంబర్స్ కి ఒక 1 వీక్ ముందే డీటెయిల్స్ క్లియర్ గా మెన్షన్ చేయండి. ఆ రోజు స్పెషల్ గా వాళ్ళకి విషెస్ తెలియజేయడం జరుగుతుంది విత్ ఫోటోతో సహా. సో అస్సలు మిస్ అవ్వకండి. ఆ నెంబర్స్ ఒకసారి చెప్తాను. 8977007401 అండ్ అలాగే 8977007402 నెంబర్లకి వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. కానీ అంతకన్నా ముందు మనం ఏదో ఒక రోజు అంటే జనరల్గా మనం టాపిక్స్ అన్ని మాట్లాడేసుకున్నాము. ఈరోజు స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పట్టణానికి పల్లెటూరికి ఏంటి డిఫరెన్స్. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని, మనం సిటీస్కి వెళ్ళిపోతే చాలా చక్కగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, డిఫరెంట్ లైఫ్ స్టైల్లో మనం జీవనం సాగించవచ్చు. ఇక్కడ పల్లెటూరులో ఏం దొరుకుతుంది ఏంటి, ఇది ఒక లైఫ్ అనేది బోర్గా ఉంటుంది. అక్కడైతే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మంచిగా అంటే లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే థాట్లో ఉంటూ ఉంటారు. జనరల్గా మనము మూవీస్లో కూడా ఎక్కువగా చూస్తూనే ఉంటాము. కాబట్టి అసలు మీరు ఏమనుకుంటారు జనరల్గా, మీరు ఎక్కడ లైఫ్ బాగుంటుంది, పల్లెటూరులో బాగుంటుందా, సిటీస్లో బాగుంటుందా, మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు, అసలు ఆ పల్లెటూరికి పట్టణానికి ఏంటి డిఫరెన్స్, ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మై డియర్ పిఎంసిలో స్క్రీన్ వేసుకోవడం నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడాలి. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. హలో 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 నమస్తే అండి, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? నమస్తే అండి. నమస్తే అండి. రవిశంకర్ అండి. రవిశంకర్ గారు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? నేను బై ప్రొఫెషన్ వచ్చేసి నేను ఇంటీరియర్ డిజైనర్ అండి, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో మోతీనగర్ లో ఉంటామండి. మోతీనగర్ లో ఉంటారు. ఓకే, ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా, లేకపోతే జనరల్ గా మాట్లాడదామని కాల్ చేస్తారా? అంటే ఇప్పుడు జనరల్ గా ఈ రోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, సో వాళ్ళందరికీ కూడా విషెస్ తెలియజేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి రవిశంకర్ గారు. ముఖ్యంగా ఈ రోజు పిరమిడ్ మాస్టర్, మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఈ రోజే. ఓకే, వాళ్ళకి నేను విషెస్ తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నా తరఫున, నా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున, మరి ఎంటైర్ పిరమిడ్ పీపుల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫున, ఓకే, అందరి తరఫున నరేంద్ర ముదల్కర్ గారి వారి అబ్బాయి మరి వారి దంపతులు ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ఆత్మపూర్వకంగా మరి ఎంతో చక్కని వివాహ జీవితం గడపాలని, మరి వారు ఎరువురు అన్యోన్యంగా దాంపత్యం చేసుకుంటూ వారి కళ్యాణంతో పాటు లోక కళ్యాణానికి పాటుపడాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రవిశంకర్ గారు, మీ తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండే కాదు, మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా స్పెషల్ విషెస్ తెలియజేసేద్దాం. ఓకేనా అండి? రవిశంకర్ గారు, ఈ రోజు మన టాపిక్ విన్నారా? లేదు మేడం. ఓకే, చెప్తాను వినండి. పల్లెటూరికి పట్టణానికి డిఫరెన్స్ ఏంటి, మీ మాటల్లో ఏమనుకుంటున్నారు? ఓకే, మంచి టాపిక్ అండి, చాలా మంచి టాపిక్ అనుకున్నారు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మూమెంట్ మనం అన్వయించుకుంటే పల్లెటూరు అంటే హాయిగా ప్రశాంతంగా చల్లదనంతో, అక్కడ చెట్లు చేమలతో పచ్చదనంతో విరాజిల్లుతూ చక్కగా చల్లదనం ఉంటుంది. మరి ఇది సమ్మర్ కాబట్టి రేడియేషన్ ప్రాబ్లం ఉంది సిటీలో అయితే. ఆల్రెడీ పొల్యూషన్ యొక్క రేడియేషన్, తర్వాత సమ్మర్ లో ఆ వేడి, కాంక్రీట్ జంగులు అంటారు సిటీ అంటే. సో ఆ తాపానికి మనం గురవుతుంటాం. ఎంతో మరి ఎన్నో రకాలుగా మనం పల్లెటూరులో అంటే హాయిగా స్వచ్ఛందంగా ఉన్న అక్కడ గాలి కానీ, ఆ పచ్చదనంతో చల్లదనం కానీ అంతా ఆస్వాదిస్తారు పల్లెటూరులో. కానీ సిటీలో వీఆర్ మిస్సింగ్ దట్. సో అది మెయిన్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ప్రస్తుత క్షణానికి అన్వయించుకుంటే కనుక అది మెయిన్ డిఫరెన్స్ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్. అండ్ ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న క్లోజ్నెస్ ఇక్కడ ఉండదు. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు
ప్రతి ఒక్కరు కూడా. కాదు రవిశంకర్ గారు, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అంటే పల్లెటూరుతో కంపేర్ చేస్తే సిటీలో లైఫ్ స్టైల్ బాగుంటుంది, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు కదా, మరి మీరేమంటారు? ఓకే, డబ్బు సంపాదన ఒకటే కాదు లైఫ్ అంటే. డబ్బు ఎక్కడైనా వస్తుంది, అక్కడ పల్లెటూరులో ఉన్నా వస్తుంది, సిటీలో ఉన్నా వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువ ఎంత సంపాదించుకుంటే ఇక్కడ అంత ఖర్చు ఉంటుంది, కానీ అక్కడ తక్కువ సంపాదించుకున్నా అంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే ఎక్కువ సేవింగ్స్ ఉంటాయి, ఎక్కువగా అన్ని మనకి అందుబాటులో ఉంటాయి. మనకు కావాల్సిన కాయగూరలు కానీ ఇవన్నీ కూడా పంట మరి ఇవన్నీ మనం ఓన్ గా మనం పండించుకుని తిన్న తృప్తి ఉంటుంది. ఆ తృప్తి ఇక్కడ సిటీలో ఉండదు. మనం ఎంతసేపు డబ్బులు సంపాదిస్తాము కానీ అది ఉండదు. కాకపోతే ఇంకొకటి టెక్నాలజీ పరంగా మనం చేయాల్సిన పని సిటీలో చాలా ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ వైజ్ గా కూడా సిటీ కూడా అవసరమే. కానీ పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అన్నారు కాబట్టి అవి బాగుంటేనే మన సిటీ అంతా బాగుంటుంది. రైట్ రవిశంకర్ గారు, చాలా మంచి మంచి పాయింట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? శ్రీకాంత్ మాట్లాడుతున్నా మేడం. శ్రీకాంత్ గారు, ఎక్కడి నుంచి? వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మేడం మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. హైదరాబాద్ నుంచి. మన ఫస్ట్ కాలర్ కూడా హైదరాబాద్ నుంచే కాల్ చేశారు. మీరు కూడా హైదరాబాద్ నుంచే. ఎక్కడి నుంచి హైదరాబాద్ లో? హైదరాబాద్ తార్నాక. తార్నాక్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు శ్రీకాంత్ గారు? ఆర్టిస్ట్ అండి. ఓకే, ఎందుకు అంత ఆలోచించారు? అంటే ఇంకా నిద్రమత్తు కాదు, ఇంకా నిద్రమత్తు విడిపోలేదా శ్రీకాంత్ గారు? అంటే క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ నిద్రలో వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే శ్రీకాంత్ గారు, మీ స్మైల్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. సరే, ఈ రోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? మీరు మై డియర్ పిఎంసీకి కాల్ చేశారు, టాపిక్ మీదైనా మాట్లాడాలి, లేదా ఎవరికైనా బర్త్డే విషెస్ ఉంటే చెప్పాలి. సో మీరు ఎందుకు ఆలోచించారు అంతసేపు? అంటే విలేజ్ లైఫ్ కి టౌన్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. ఓకే, మీరు డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోయారు కదా శ్రీకాంత్ గారు. రైట్, చెప్పండి ఏంటి డిఫరెన్స్? అంటే విలేజ్ లైఫ్ లో మీకు గ్రీనరీ కావాలి అంటే విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, సో అక్కడ విలేజ్ లైఫ్ లో ఏంటంటే కనుక ఆత్మీయత అన్నది ఎక్కువ ఉంటుంది. సిటీస్ లో ఉండదంటారా ఆత్మీయత, అనురాగం, ప్రేమలు? అనురాగం అవన్నీ కొంచెం తక్కువ లెవెల్లో ఉంటాయి కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. ఓకే, సో లైక్ విలేజ్ లో చాలా హెల్ప్ కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి ఎంతో మంది అంటే మన పక్క వాళ్ళ ఇంట్లో అందరితోనే యాసెస్ ఉంటుంది. చిన్న ఊరు అయినప్పటికీ కూడా చాలా యాసెస్ ఉంటుంది. కానీ సిటీలో మన ఫ్లాట్ లో ఉన్నా లేకపోతే మన కమ్యూనిటీ దాంట్లో ఉన్నా మనకి నెక్స్ట్ ఎవరున్నారో కూడా తెలియదు మనకి. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే, పక్క ఫ్లాట్ లో ఎవరున్నారో కూడా తెలీదు కదా. అంచేత మన ఫ్లాట్ లో సపోజ్ ఒక 50 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫ్లాట్ కల్చర్ లో ఎలా ఉంటుందంటే సమ్ 5th ఫ్లోర్ లో ఎవరున్నారో తెలియదు, పక్కన ఎవరున్నారో తెలియదు. సో అలా ఇది ఉంటుంది. సో కనెక్టివిటీ ఉంటుంది, కొంచెం కొంచెం ఉంటుంది తప్ప ఆ విలేజ్ లైఫ్ లో ఉన్నంత ఆత్మీయత అన్నది ఈ సిటీ లైఫ్ లో కదా. తెలియని వాళ్ళని కూడా ఏదో ఒక బంధుత్వంతో పిలుస్తూ ఉంటారు, బట్ ఇక్కడైతే అలాంటిది ఉండదు కదా. ఇప్పుడు దాంట్లో అందరూ అంకుల్ అంటే అనేసరికి ఆ బంధుత్వం అనిపించదు. ఓకే, బాబాయ్, అన్నయ్య ఇలాంటి పిలుపుల్లో ఆ ఆత్మీయత భావన అన్నది వస్తుంది అనమాట. ఓకే, ఇంకా సో మీకైతే పల్లెటూరులో ఉండటమే ఇష్టం? అవునా? జాబ్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఆపర్చునిటీస్ పరంగా అవ్వచ్చు, కానీ చాలా మంది యువత విలేజెస్ ని వదిలిపెట్టేసి టౌన్స్ కి రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, ఇవన్నీ రీజన్స్ మూలంగా చాలా మంది యువత విలేజ్ వదిలిపెట్టి టౌన్ కి వచ్చేస్తున్నారు అనమాట. మరేం చేయాలంటారు? పల్లెటూరునే డెవలప్ చేస్తే సరిపోయిద్ది అంటారా? దాన్ని సిటీగా మారిస్తే సరిపోయిద్ది అంటారా? అంటే బ్యాలెన్స్ చేసుకోవాలని నేను అంటాను. అంటే చాలా మంది అంటే ఏదో రకంగా మనం సిటీకి రావక తప్పదు. అది ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
కానీ కనీసం మనం అక్కడ మన ఉన్న ఇల్లు ఆ కొన్ని పొలాలు ఏదైనా ఉంటే కనుక అవి అట్టే పెట్టుకుని అమ్మేసి సిటీకి రాకుండా ఉంటే మంచిదని నేను అనుకుంటాను. ఓకే, అక్కడ ప్రాపర్టీస్ ఏమైనా అక్కడ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి అమ్మేసుకుని సిటీకి రావాల్సిన అవసరం లేదు అని అంటారు మీరైతే. మీ ఆలోచనలో అలా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఎవరిదైనా విషెస్ ఉందా అండి శ్రీకాంత్ గారు? ఇవాళ అయితే విషెస్ లేదు మేడం, ఈ ఒక టాపిక్ గురించి మాట్లాడదామని అనుకున్నాను. ఓకే, అయినా మనకి విషెస్ తెలియజేయాల్సిన అవసరం లేదు కదా, టాపిక్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి పలానా వాళ్ళది పుట్టినరోజో పెళ్లి రోజో లేకపోతే ఏదో ఒక అకేషన్ ఏదైనా కానీ విషెస్ తెలియజేయాలి అని అంటే కనుక మై డియర్ పిఎంసికి కాల్ చేసి అందరికీ చెప్పేయడమే కదా. ఇవాళ ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా బర్త్డే విషెస్. ఓకే, శ్రీకాంత్ గారి తరపు నుండి ఇవాళ ఎవరైతే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో ఏ అకేషన్ అయినా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అని అనుకుంటున్నారో బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఇప్పుడు మనం చూసేద్దాం ఈ రోజు ఎవరి పుట్టినరోజు ఉందో లిస్ట్ లో. ఫస్ట్ ఉన్నది విశ్వక్ సేన్. తన గురించి అందరికీ తెలిసిందే, అతను మంచి యాక్టర్, దర్శకుడు మరియు స్క్రిప్ట్ రైటర్. అతను తెలుగు చిత్రాల్లో పనిచేస్తున్నారు. అతను 2017లో వెళ్ళిపోమాకే చిత్రంతో ప్రధాన నటుడిగా మూవీస్లో అరంగేట్రం చేయడం జరిగింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు తను. అండ్ 2019లో ఫలక్నామా దాస్ సినిమాతో దర్శకుడిగా కూడా అరంగేట్రం చేశారు. అదేవిధంగా అతను ప్రముఖ రచనలు కనుక చూసుకుంటే ఈ నగరానికి ఏమైంది 2018లో రిలీజ్ అయింది, మంచి హిట్ సొంతం చేసుకుంది. అండ్ అదేవిధంగా హిట్ ద ఫస్ట్ కేస్ 2020లో, ఓరి దేవుడు 2022లో, మరియు అతని రెండవ దర్శకత్వం సినిమా దాస్కా దమ్కి 2023లో రిలీజ్ అయింది, మంచి హిట్ ని సంపాదించింది. సో నటుడిగా మరిన్ని చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అదే విధంగా విశ్వక్ సేన్ కి బర్త్డే విషెస్ కూడా తెలియజేసేద్దాం మై డియర్ పిఎంసి తరపు నుండి, అండ్ బంధుమిత్రుల తరపు నుండి, అండ్ ఫ్యాన్స్ తరపు నుండి. విశ్వక్ సేన్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విశ్వక్ సేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో. ఓకే, మన టాపిక్లోకి వచ్చేద్దాం. కాలర్ లైన్లో ఉన్నారు కానీ మాట్లాడట్లేదు, కానీ మనకి టైం అనేది చాలా విలువైంది కాబట్టి మనం టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ పట్నానికి పల్లెటూరికి ఏంటి డిఫరెన్స్. నిజంగా పట్నం అనేది పచ్చదనంతో ఉంటుంది. పట్నం పచ్చదనంతో ఉంటుందా అనుకుంటున్నారు, ఎక్కడో రేర్గా ఎక్కడెక్కడో ఉంటాయి, కానీ పల్లెటూర్లు మాత్రం మనం జనరల్గా చూస్తే అంత పచ్చదనంతో నిండుకుంటూ ఉంటుంది. అదేవిధంగా అపార్ట్మెంట్ కల్చర్ అనేది పల్లెటూరులో కనిపించదు. చక్కగా ఇళ్ళు, కొంచెం స్పేస్, ఆడుకోవడానికి కానీ అటు ఇటు తిరగడానికి కానీ ఎంత స్పేస్ ఉంటుంది, కానీ పట్టణంలో అలా ఉండదు. అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఇరుకిరుకు ఇళ్ళు, అంతా ఇరుకిరుకు సందులు ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పట్టణంతో పోలిస్తే పల్లెటూరు చాలా బెటర్ అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే కొన్నిటికి టెక్నాలజీ పరంగానో లేకపోతే ఇంకా ఇతర విషయాలతో పోలిస్తే కనుక కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ అదే మేజర్ రోల్ అయితే కాదు. స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు అన్ని పల్లెటూరులో చక్కగా దొరుకుతాయి, కానీ పట్టణంలో అది మిస్ అవుతూ ఉంటుంది. అందుకే చాలామంది ఎక్కువగా పల్లెటూరుకి ఎందుకు వెళ్తారు, పట్టణం నుంచి ఎక్కువగా సమ్మర్ వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్కి అయితే చక్కగా ఎక్కడ పల్లెటూరులో మ్యారేజ్ జరుగుతుంది అనగానే బట్టలు సర్దేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అదేవిధంగా పండగల విషయానికి వస్తే నిజంగా చాలామంది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. సంక్రాంతి కానీ ఉగాది కానివ్వండి, ఇలాంటి సెలబ్రేషన్స్ ఏదన్నా ఉన్నప్పుడు చక్కగా మనం అందరం ఎప్పుడైనా సరే పల్లెటూరుకి వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్దాము, అక్కడ సెలబ్రేట్ చేసుకుందాము బంధుమిత్రులతో అని అనుకుంటూ ఉంటాము. అవన్నీ మిస్ అయిపోతూ ఉన్నామని కూడా ఫీల్ అవుతూ ఉంటాము. అస్సలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే పల్లెటూరు బెస్ట్, పట్నం కూడా బెస్టే. రెండు బెస్టే, కానీ కొంచెం ఆలోచిస్తాం పల్లెటూళ్ళు బాగుంటాయి అని చెప్పి, ఎందుకంటే మనం అక్కడ పెరిగాం కాబట్టి. కానీ ఇప్పుడు పిల్లల్ని అడిగితే కనుక ఏం చెప్తారు, పట్నాలే బెటర్ కదా అని అంటూ ఉంటారు. ఇంకా మాట్లాడుకుందాం, కానీ మనకి విష్ లిస్ట్లో తెలియజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి విషెస్ తెలియజేసేద్దాం. విష్ లిస్ట్లో ఉన్న సెకండ్ ఎవరు, మధుమిత.
మధుమిత తను టెలివిజన్ యాక్టర్. ఆమె తమిళం, కన్నడ మరియు తెలుగు భాషల టెలివిజన్ షోస్లో పనిచేస్తోంది. ఆమె కన్నడ పౌరాణిక ధారావాహికల్లో కూడా ప్రవేశించడం జరిగింది. సీరియల్ నెంబర్ 1 కోడల్లో సరస్వతి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సో మధుమిత గారి బర్త్డే ఈ రోజు కాబట్టి విషెస్ తెలియజేసేద్దాం. మై డియర్ పిఎంసి తరపు నుండి, ఫ్యాన్స్ తరపు నుండి మధుమిత గారు మీరు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మధుమిత గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉండబోతోంది చూసేద్దాం. శిల్పా మంజునాథ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేసిన యాక్టర్. ఆమె విజయ్ యాంటోనీతో కలిసి కాళీలో అంటే 2018లో తొలిసారిగా నటించడం జరిగింది. మరియు హరీష్ కళ్యాణ్తో కలిసి తమిళ చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. సో శిల్పా గారిది ఈరోజు బర్త్డే. సో ఫ్యాన్స్ తరపు నుండి, మై డియర్ పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ శిల్పా మంజునాథ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేసేద్దాం. హ్యాపీ బర్త్డే శిల్పా గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నెక్స్ట్ విషెస్ ఎవరికి తెలియజేస్తున్నాం చూసేద్దాం. సుధా కొంగర ప్రసాద్. వృత్తిపరంగా సుధా కొంగర అని పిలుస్తారు. తను చలనచిత్ర దర్శకురాలు మరియు స్క్రిప్ట్ రైటర్. వీరు ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆమె తమిళ చిత్రం ద్రోహితో దర్శకురాలిగా అరంగేట్రం చేయడం జరిగింది. 2016లో ఆమె ద్విభాషా చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. దర్శకత్వం కూడా వహించారు. అండ్ ఆమె ఉత్తమ దర్శకురాలుగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అదేవిధంగా ఆమె కెరీర్లో 3 భాషలకు పైగా పనిచేస్తూ 2 నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 2 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. సుధా కొంగర గారి ప్రసాద్ ఈరోజు బర్త్డే. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ తరపు నుండి, మై డియర్ పిఎంసి తరపు నుండి విషెస్ తెలియజేసేద్దాం. సుధా గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ సుధా గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నారు. ఏంటి పల్లెటూరికి పట్టణానికి తేడా ఏంటి అని. పల్లెటూరులో చాలా రకాలుగా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, పట్టణాల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కెరీర్ పరంగా గ్రోత్ ఉండాలి అని అంటే చాలామంది పట్టణాలకు వచ్చేస్తూ ఉంటారు, కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కెరీర్ పరంగా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఓకే. కాకపోతే ఆలోచనలు, బంధుత్వాలు ఇలాంటివి ఉండాలి, చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండాలి అంటే అది పట్టణాల్లోనే సాధ్యమవుతుందా అంటే కాదు, పల్లెటూరులో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందాక కాలర్ చెప్పారు, ప్రతి వాళ్ళని అంటే పిలిచే ప్రతి వాళ్ళని ఆంటీ అంకుల్లా కాకుండా మామయ్య, బాబాయ్, ఇలాగా పిన్ని, వదిన ఇట్లాంటి మంచి మంచి రిలేషన్స్తో పిలుచుకుంటూ ఉంటారు. అండ్ ఒక ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే అకేషన్ జరిగినా సరే బంధువులు అందరూ కలిసి గ్యాదర్ అయ్యి పిండి వంటలు కానివ్వండి లేకపోతే సెలబ్రేషన్స్లో వాళ్ళు తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. అదే పట్టణంలో చూస్తే నిజంగా ఎవరి క్యాటరింగ్ వెళ్ళిపోతూ ఉంటారు జనరల్గా, లేదా ఎవరి ఇళ్లలో వర్క్ వాళ్ళే చూసుకుంటారు. ఏదో ఆ టైంకి వెళ్ళామా, విష్ చేసామా, వచ్చామా అన్న ధోరణిలో మాత్రమే ఆలోచిస్తారు. కొంచెం మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే పల్లెటూరుల్లో ఉన్న ఫెసిలిటీస్ పట్టణాల్లో ఉన్నట్టుంటాయా, పట్టణాల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని పల్లెటూరులో ఉంటాయా తీసి పక్కన పెడితే కనుక మనం మింగిల్ అయ్యేది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నామని కాదు, చక్కగా పక్క వారితో కానీ లేకపోతే రిలేషన్స్లో కానివ్వండి లేకపోతే అపార్ట్మెంట్లో కానివ్వండి ఎవరితో అయినా సరే కలిసేటప్పుడు మాట్లాడేటప్పుడు చక్కగా మంచిగా ఒక బంధుత్వంతో కూడిన పిలుపుతో కనుక పిలిస్తే చక్కగా వాళ్ళు మనకి ఆత్మీయులుగా ఉంటారు. అండ్ అదేవిధంగా ఇంకా పాలు, నీళ్లు ఇవి గురించి మాట్లాడితే కొంచెం కలుషితం అవుతున్న మాట వాస్తవమే అయినా కూడా అక్కడితో పోలిస్తే ఇక్కడ కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి, అదేవిధంగా లెస్ కూడా ఉన్నాయి. మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పల్లెటూరులో మనకి చక్కగా మంచి గాలి లభిస్తుంది, నీరు లభిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి అంతా కొంచెం డైల్యూట్ అయిపోయిన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువగా పొగ, దుమ్ము, ధూళి ఎక్కువగా, ఎందుకంటే వాహనాలు కూడా ఎక్కువ కాబట్టి పొల్యూషన్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే పట్టణాలతో కంపేర్ చేస్తే పల్లెటూరులో బాగున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అందులో ఒప్పుకోక తప్పదు.
అండ్ అదేవిధంగా ఫెసిలిటీస్ విషయానికి వస్తే పల్లెటూరులతో పోలిస్తే పట్టణాల్లోనే ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల అక్కడ కూడా మంచిగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అండ్ చాలా చోట్ల హాస్పిటల్స్ లేకపోతే స్కూల్స్ కూడా చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆ రకంగా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజలు. దాంతో కంపేర్ చేస్తే పట్టణాల్లో మనకి ఏదైనా కావాలన్నా చేయాలన్నా సరే వెంటనే ఇప్పుడు జొమాటోలని అవన్నీ ఇవన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయి పట్టణాలలో అండ్ పల్లెటూరులో అలాంటివి మిస్ అవుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కనుక వాటితో కంపేర్ చేస్తే పల్లెటూరులతో కంపేర్ చేస్తే పట్టణాల్లో కొంచెం ఫాస్ట్ కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుంటుంది. అండ్ అది గొప్ప ఇది గొప్ప అంటే అట్లా ఏం చెప్పలేం, కానీ రెండు గొప్పే. ఎందుకంటే రెండు దేశానికి అవసరమే కాబట్టి. రైట్, చాలా చక్కగా మాట్లాడుకున్నాము పట్టణానికి పల్లెటూరికి డిఫరెన్స్, అదేవిధంగా చాలా మందికి విషెస్ కూడా తెలియజేశాము. అండ్ మై డియర్ పిఎంసి ద్వారా మీరు కనుక విషెస్ తెలియజేయాలి అనుకుంటే చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి విషెస్ తెలియజేయగలరు. అదేవిధంగా లేదు మా ఫోటోతో సహా డిస్ప్లే అవ్వాలి, వాళ్ళకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే ఒక వారం రోజుల ముందుగానే నెంబర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8977007401, 8977007402 నెంబర్లకు వాట్సాప్ చేయండి. ఎవరి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళ ఫోటో డీటెయిల్స్ ఎవరెవరు తెలియజేస్తున్నారో వారి పేర్లు కూడా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. మై డియర్ పిఎంసీలో ఫోటోస్తో సహా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళకి బెస్ట్ విషెస్ని ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఇది ఇవాళ మై డియర్ పిఎంసీ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్.